హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. నేను నర్సరీ మేళా నుంచి కొన్ని ప్లాంట్స్ తెచ్చుకున్నానండి. కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్, కొన్ని ఫ్రూటింగ్ ప్లాంట్స్, కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అండి. వీటి కాస్ట్, వీటి పేర్లు ఏంటి, వీటి కాస్ట్ ఏంటి అనేది ఈరోజు మీకు వీడియోలో చూపిస్తానండి. ఇంతకుముందు ఒక వీడియోలో చాలామంది అడిగారు ఫ్లవరింగ్ ప్లాంట్స్ వాటి పేర్లతో పాటు వాటి కాస్ట్ కూడా మీరు చెప్పండి అనేసి. నా దగ్గర అప్పుడు స్లిప్ లేకుండా ఉండండి, అందువల్ల నేను వాటి కాస్ట్ చెప్పలేదు. ఇప్పుడు స్లిప్ ముందర పెట్టుకొని, నేను కొన్నాను కదా, వాటి స్లిప్ ముందర పెట్టుకొని వాటి కాస్ట్ కూడా మీకు తెలియజేస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలండి. నిమ్జాప్ అనేది ఇది ఒక ఆకుల కషాయము. ఈ ఆకుల కషాయాన్ని మనము మట్టిలో నిమటోడ్స్ను బాగా కంట్రోల్ చేస్తుంది అనేసి చాలామంది నాకు తెలియజేశారండి. ఇంతకుముందు కూడా నాకు మొక్కల్లో అంటే ఈ నిమటోడ్స్ రావటం వల్ల మనకి ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ చాలా తగ్గిపోతుంది. మనకు తెలియకుండానే మన మొక్కల్లో నిమటోడ్స్ ఉంటాయండి. మనము వంగ మొక్క కానీ లేదా టమోటా కానీ ఇవి ఒక క్రాప్ అయిపోగానే మనం లాగేసామనుకోండి, అప్పుడు వాటి వేర్లలో మనకి ఆ నిమటోడ్స్ అనేది బుడుపులుగా ఉంటుంది కదా. ఒక్క చోట మనకి నిమటోడ్స్ వచ్చాయి అనుకోండి, మిగతా అన్ని చోట్ల నిమటోడ్స్ ఉన్నట్లే అర్థం. ఎందుకంటే మనం ఇన్స్ట్రుమెంట్స్ వాడినప్పుడు ఒకదానికి మనం వాడి ఇంకా రెండో దానికి తీసుకెళ్ళినప్పుడు అది బాగా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది, మనకు తెలియకుండానే స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. ఈ నిమటోడ్స్కి ఈ నిమ్జాప్ అనేది బాగా పనిచేస్తుందని దీన్ని 2 ప్యాకెట్స్ తెచ్చుకున్నానండి. ఇది ఆముదపు చెక్క అండి, ఆముదపు చెక్క పౌడరు. మన క్యాస్టర్ ఆయిల్ కేక్ అంటారు కదా, అవి ఒక 2 కేజీస్ తెచ్చుకున్నానండి. 40 రూపీస్ పడింది. ఇదేమో అమర్ లిల్లీ బల్బ్ అండి. ఇది కలర్ ఒక మంచి కలర్ అని చూపించారండి. ఫ్లవరింగ్ వచ్చాక చూడాలి రియల్గా ఆ ఫ్లవరే వస్తుందా లేదా అనేది. ఇక ఇది మన వాటరు మొక్కలకు పట్టేటప్పుడు వాడే స్ప్రేయర్ అండి. ఇది నాకు 120 రూపీస్ పడింది. గాంధీస్ గార్డెన్ ఉంది కదా, అందులో తీసుకున్నానండి. ఇది ఈ అమర్ లిల్లీ బల్బు మాత్రం 100 రూపీస్ పడింది. ఈ కాస్టర్ ఆయిల్ కేక్ ఒక్కొక్కటి 40 రూపీస్ కేజీ. తర్వాత ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఇంకా ఇవి ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇవి క్యాక్టస్ వెరైటీకి సంబంధించిన మొక్కలండి. లాస్ట్ డే మన నర్సరీ మేళ లాస్ట్ డే తీసుకున్నానండి. ఈ వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఈ వెరైటీస్ పెడుతుంటారు. ఫస్ట్ డే 1000 రూపీస్ 1500 పెట్టిన మొక్క లాస్ట్ రోజు 300 200 ఆ రేటుకి అమ్మేస్తారండి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ట్రాన్స్పోర్ట్ తీసుకొని వెళ్ళరు, వాళ్ళు ట్రైన్లో వెళ్ళిపోతారంటండి. నేను అడిగాను వాళ్ళని, మొత్తం రేట్ అంతా కూడా 50% కాదండి 25% అలా అమ్మేశారు అండి లాస్ట్ రోజు. ఇంకా మధ్యాహ్నం నుంచి పాపం ఎలా అయినా వాటిని వదిలించుకొని వెళ్ళిపోవాలన్న దాంతో వాళ్ళు అమ్మేశారండి. ఇది 50 రూపాయలు పెట్టి క్యాక్టస్ మొక్క తీసుకున్నాను. ఆ వెనకాల ఉన్న మొక్క మాత్రం ఫస్ట్ డే 1500కి అమ్మారంటండి. నాకు మాత్రం 350, ఇంకా లాస్ట్ రోజు కదండి, ఇంకా మోసుకొని వెళ్ళలేక ఇచ్చేసారనమాట. చాలా మంది తీసుకున్నారు. ఇక అడీనియం ప్లాంట్స్ అండి. ఇవి మాత్రం నేను మోహన్ గారు మన హైదరాబాద్ అడీనియమ్స్ ఉన్నాయి కదండి, వాళ్ళ నర్సరీలో తీసుకున్నాను. ఈ 2 ప్లాంట్స్ 250 పడ్డాయండి ఒక్కొక్క మొక్క. మంచి ముద్ద ఎల్లో కలర్ అండి, ఇంకా వైట్ కూడా ముద్ద వైట్ కలర్. ఈ 2 కలర్స్ నా దగ్గర లేవు, అందుకని ఈ 2 కలర్స్ తీసుకున్నాను. ఇక ఇవి బృందావనం గార్డెన్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. ఈ 3 ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఒకటి మెక్సికన్ కెలోడాండ్రమ్ ప్లాంట్, ఇంకా నెక్స్ట్ వన్ వచ్చి గోల్డెన్ గార్డీనియా అండి. ఈ మొక్కకి ఇప్పుడు ఫ్లవరింగ్ లేదు, కానీ ఈ మొక్క పక్కన నేను కూర్చొని వీడియో తీస్తుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఫ్లవరింగ్ లేకపోయినా కూడా ఎంత మంచి స్మెల్ వస్తుందండి ఈ మొక్క నుంచి. నెక్స్ట్ వన్ వచ్చి ఇంకా ఇది మిరప మందారం అండి. మిరప మందారంలో రెడ్ కలర్ తీసుకున్నాను. ఈ మూడు ప్లాంట్స్ కలిపి 800 ఇచ్చానండి. అంటే ఏ మొక్కకు ఎంత కాస్ట్ అనేది నేను అడగలేదు, టోటల్ మీద నేను 800 ఇచ్చేసాను. సో ఇదండి ఈ 3 ప్లాంట్స్ కాస్ట్. ఇక ఈ ఫ్రూటింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా సప్తగిరి నర్సరీలో తీసుకున్నానండి. వెళ్ళేటప్పుడు నేను టేబుల్ లెమన్, బాలాజీ నిమ్మ ఈ 2 ఫ్రూటింగ్ ప్లాంట్స్ మాత్రమే తెచ్చుకుందాము, ఇంకేమీ తెచ్చుకోకూడదు అనేసి వెళ్ళానండి. కానీ వెళ్ళాక మన చేతులు ఊరుకుండవు, మొక్కలు చూసాక కొనకుండా కూడా రావు. సో ఈ ప్లాంట్స్ అన్నీ కూడా తీసుకున్నాను. అసలు ప్లాంట్స్ అంటే టేబుల్ లెమన్, బాలాజీ నిమ్మ ఇవి 2 దొరకలేదండి. కానీ వేరే వెరైటీస్ అన్నీ తెచ్చుకున్నాను. ఏమేమి తెచ్చుకున్నానో ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇది స్వీట్ పాన్ పత్తా అండి, చాలా బాగుంది. మన మిస్వాక్ టూత్పేస్ట్ ఉంది కదండి, ఆ టూత్పేస్ట్ ఆ మొక్క నుంచే తయారవుతుందంట. చాలా మంచి టేస్ట్ అండి ఆకు తింటూ ఉంటే కూడా. ఇంకా సెకండ్ వన్ వచ్చి ఇది ప్యూర్ సీడ్ గోవా అని ఉంది, కానీ సీడ్లెస్ గోవా అండి. దాని మీద ప్రింట్ తప్పు వచ్చిందో ఏమో కానీ సప్తగిరి నర్సరీ వాళ్ళది నేను ఒక వీడియో కూడా చేశాను. వాళ్ళు కట్ చేసి కూడా నాకు గోవా ఇచ్చారండి. ఒక్క సీడ్ కూడా లేదు. చాలా మంచి వెరైటీ అండి. స్వీట్ కూడా కొబ్బరి తిన్నట్లే ఉంది. సీడ్లెస్ గోవా అండి.
ఇది నాకు 600 పడింది. స్వీట్ పాన్ పత్తా వచ్చి 350 రూపీస్ పడిందండి. చూడండి కాయలు కూడా ఉన్నాయి దీంట్లో. ఇందులో ఒక కాయ ఉంది, కవర్లో కూడా ఒక కాయ ఉందండి. 2 కాయలు ఉన్నాయి దీంట్లో. చిన్న మొక్క అయినా కూడా కాయలు ఉన్నాయండి. చాలా బాగున్నాయి ఇది, అందుకనేసి నేను తీసుకున్నానండి. దీని గురించి అసలు చూసే వరకు కూడా దీని మీద ఐడియా లేదు. ఇంకా బాగా నచ్చి తీసుకున్నానండి ఈ ప్లాంట్ అయితే. ఇది సీడ్లెస్ నిమ్మ అండి, సీడ్లెస్ లెమన్ అంటారు. ఇది 250 రూపీస్ పడిందండి. వీళ్ళ దగ్గర ప్రతి మొక్కకి ఇట్లా ట్యాగ్ ఉంటుందండి. మనం అసలు కొనేటప్పుడు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అన్ని మొక్కలకి ట్యాగ్ ఇచ్చేసింటారు విత్ నేమ్స్తో కూడా. నా దగ్గర 2-3 ఇయర్స్ బ్యాక్ కొన్న మొక్కలు కూడా ఇప్పటికి కూడా ఆ మొక్కలు ఫ్రూటింగ్ వస్తుంది. ఎప్పుడైనా మర్చిపోతే కూడా ఆ ట్యాగ్ ఆ మొక్కలకు ఉంటుందండి. కాబట్టి మనకి ఆ ట్యాగ్తో పాటు మనం మొక్కను నాటుకున్నాం అనుకోండి, ఆ పేరు కూడా ఉంటుంది మనకి. ఇదండి ఇవి తీసుకున్న మొక్కలు. ఇంకొకటి వచ్చి స్వీట్ నారింజ అండి. ఇది నాకు 300 పడింది. ఫ్రూటింగ్తో ఉంది. 2-3 ఫ్రూట్స్ ఉన్నాయండి వాటికి. 300 ఇది దీని కాస్ట్. మొక్కలన్నీ చాలా హెల్తీగా ఉన్నాయండి. ఫస్ట్ డే నేను వెళ్ళి చూశాను కదా, అన్నిటికీ ఫ్రూటింగ్ ఉన్నాయి. లాస్ట్ డే వెళ్ళినాం అనుకోండి, అవన్నీ కోసేసి ఉంటారు. ఆ మొక్కలకు ఫ్లవర్స్ అన్నీ ఉండవు, కాయలన్నీ ఉండవు. సో ఫస్ట్ డే సెకండ్ డే మనము ఈ ఫ్రూటింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా తీసేసుకున్నాం అనుకోండి, ఇట్లా ఫ్లవర్స్తో కానీ కాయలతో కానీ పిందెలతో కానీ మనం కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇది జంబో రెడ్ వాటర్ యాపిల్ అండి. ఫ్లవర్స్తో ఉంది చూడండి. ఇది చాలా మంచి వెరైటీ అండి, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి మొక్క విత్ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్తో కూడా మనకు దొరుకుతున్నాయి 300 రూపీస్కి. బహుశా ఫస్ట్ మనకి కాస్ట్ ఎక్కువ అనిపించవచ్చు కానీ అండి, మనము చాలా తొందరగా ఫ్రూటింగ్ తీసేసుకోవచ్చు. ఇది వచ్చి థాయ్ క్వీన్ సపోటా అండి. దీని గురించి కూడా సప్తగిరి నర్సరీ వాళ్ళు చూపించారండి. మనకి లోపల రెడ్గా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుందంట. దీని కాస్ట్ 600 అండి. అంటే ఎక్కువ కాస్ట్ ఉండేది వచ్చి థాయ్ క్వీన్ సపోటా వచ్చి, ఇంకోటి ప్యూర్ సీడ్లెస్ గోవా అండి. ఇవి 2 600, మిగతావన్నీ 300-250 ఇంత కాస్ట్ ఉన్నాయండి. ఈ ఫ్రూటింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా నేను సప్తగిరి నర్సరీలో తీసుకున్నాను. టోటల్గా వీళ్ళ దగ్గర 6 తీసుకున్నానండి. 6 ఫ్రూటింగ్ ప్లాంట్స్ తీసుకున్నాను. ఇక ఈ జామ మొక్క వేరిగేటెడ్ జామ మొక్క అండి. ఇది నేను రేర్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది ఒక స్టాల్ ఉన్నింది, అందులో తీసుకున్నానండి. పైకి చూడడానికి గ్రీన్గా ఉంటుంది, లోపల పింక్ కలర్లో ఉంటుంది. నాకు దీని టేస్ట్ ఒకసారి ఎప్పుడో చేశానండి, ఎవరింటికో వెళ్ళినప్పుడు. చాలా మంచి టేస్ట్ అనిపించింది. ఆకులు కూడా చూడండి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, గ్రీన్గా కాకుండా అవుట్ సైడ్ లైట్ వైట్ కలర్లో ఉంటుంది. ఇవండి నేను నర్సరీ మేళలో కొన్న మొక్కలు, ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫ్రూటింగ్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్. ఈ ఫ్రూటింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా నాటేసుకోవాలండి. మనకి ఎండాకాలం వస్తుంది కదా, ఈ ఎండాకాలం వచ్చే లోపల అంటే ఫిబ్రవరి ఎండింగ్ అంతా ఇవన్నీ కూడా నాటేసుకోవాలి, లేకపోతే ఈ ఎండలకంతా మొక్కలు ఇవి తట్టుకోలేవు. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను ఏ విధంగా మట్టి మిశ్రమాన్ని కలుపుకొని ఈ మొక్కలన్నింటినీ కూడా నాటుకుంటానో చూపిస్తానండి. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.